మన దేశం ఎంత ప్రశాంతత. రోడ్డు గతుకులు ఉండొచ్చు, చిరిగిన చొక్కా అతుకులు ఉండొచ్చు, రోడ్డు పక్కనే పడుకునే బతుకులు ఉండొచ్చు. కానీ ఈ ప్రశాంతత కొనలేం కదా. పూర్వ వరంగల్ జిల్లాలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో పల్లెలు దాటి కేసముద్ర నుంచి మేము వెళ్తూ ఉన్నాం వరంగల్కి. రోడ్డు కొంచెం సరిలేకపోవచ్చు కానీ చుట్టూ పొలాలు, ప్రశాంతత. ఏం చెప్పినా ఇంకొక చోటతో పోల్చలేనిది ఈ దేశం. రాత్రిపూటే ఎంత సంతోషపడిపోతుంటే ఈ గతుకుల రోడ్లో పగలు ఇంకెంత బాగుంటుంది. మనం ఈ మట్టి ఎంత గొప్పది. ఈ దేశం రక్షించబడాలని ఎందరో ఎందరో త్యాగాలు చేశారే, వేల లక్షల మంది మరణించారే. మనకు కనీసం సోయి కూడా లేదే. భగవంతుడా, ఈ దేశాన్ని కాపాడు తండ్రి, ఈ ధర్మాన్ని రక్షించు, ఈ ప్రశాంతతని కొనసాగించు, వచ్చే తరానికి ఈ ఆనందాన్ని అందించు. మేము పొందుతున్న ఈ భాగ్యాన్ని వచ్చే తరానికి కూడా కొనసాగించు. ఇది కూడా ఏదో పల్లెటూరు వచ్చింది. భూమిపుత్ర ఏంటి గవిచర్ల. మన దేశం గొప్పదండి. ఎన్ని చెప్పినా ఈ నేల అందున గత 10-12 ఏళ్ళుగా మళ్ళీ దేవాలయం చూడండి, ఎంత ప్రశాంతత. ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పండి. చూడండి ఆ తెల్లని లైట్లు. గత 10-12 ఏళ్ళుగా దేశమంతా కూడా గావిచర్ల కళ్ళు నిద్ర. చూడండి ఎంత ఆనందం, ఎంత ప్రశాంతత. మన దేశం ఎంత గొప్పది. ఇప్పుడే గుళ్ళో కూర్చుని స్వామి దండం పెట్టుకుని వచ్చాం. రాత్రి 12 అవుతుంది. ఎంత అది అంటే ఈ ఊరు ఆ ఊరు, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, మన దేశమే గొప్పది. ఈ ఆనందం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఈ మట్టి అంత గొప్పది. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనే మాట్లాడుతున్నాను అంతే. ఏముంది, నల్లని రోడ్డు, మట్టి, చెట్లు, ఇంతేనా? కాదు. ఇందులో వైభవం ఉంది, ఇందులో ఆనందం ఉంది, ఇందులో ప్రశాంతత ఉంది, ఇందులో దివ్యత్వం ఉంది, ఇందులో ఆధ్యాత్మికత ఉంది. ఈ నేల మామూలు నేల కాదు. అదృష్టం ఉండాలి రాజేష్ ఈ రోడ్లో రావాలంటే. ఖచ్చితంగా చూడండి అసలు, చూడండి అసలు ఏదో జాయ్. అది ఏది అది ఆ బ్లిస్ ఎలా ఉందంటే ఇట్స్ ఫ్లోయింగ్ నాట్ జస్ట్. అబ్బో అయ్యో ఆనందం మామూలుగా లేదు సార్. హనుమంతుడు ఆపాడు సార్, హనుమంతుడు లాక్కెళ్ళాడు. దూరం నుంచి చూసి హనుమంతుడు అని చెప్పాడు ఈయన కదా, మనం చెప్పలేకపోయా. నేను చూడలేదు అంటే విగ్రహం కనిపెట్టలేకపోయా, దగ్గరికి వెళ్ళాక ఏం కట్టాడు. చాలా బాగుంది అసలు. ఉన్నతమైన ఎవరో ఆలోచన వాళ్ళు ఆలోచన చేశారు. నాకు తెలిసి అర్చకుడి నుంచి రెస్పాన్స్ ఉంటుంది అనుకున్నాను. వస్తుంది. నేను కార్డు పెట్టాను. కాదు, నేను అర్చక పెట్టారా? మళ్ళీ కార్డు ఇంకోటి పెట్టారా? నా కార్డు, నెంబర్ కార్డు. ఈజీ వరంగల్ వస్తారు, పోస్టర్ తీసుకుంటారు, ఆనందపడతారు. హనుమంతుడి యొక్క ఏం దేశం సార్, ఎంత ప్రశాంతత.
మీరు కర్ణాటక వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, కాశ్మీర్ వెళ్ళండి, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళండి, మధ్యప్రదేశ్ వెళ్ళండి, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, అస్సాం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆనందం. ఆ చంద్రుడు ఇంకొక 4 రోజుల్లో పూర్తిగా వికసిస్తాడు, ప్రకాశిస్తాడు. అంతులేదు. నారాయణ నారాయణ, థ్యాంక్ యూ మై లార్డ్. గోవిందా. చూడండి మన దేశం ఎంత గొప్పదో. దేశంలో ఏ మూలకి వెళ్ళినా ఈ ఆనందం, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశాంత. ఇది కాపాడుకోవాలి, కొనసాగించాలి. అంటే హిందువులు హిందువుగా ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గోవిందా గోవిందా గోవిందా.